హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి జొప్టో అండ్ స్విగ్గీలో ప్యాకింగ్ జాబ్స్ అనమాట. సో వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ రాకుండా లాస్ట్ వాజ్ చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను 4 హెచ్ఆర్స్ నెంబర్ అయితే షేర్ చేస్తున్నా. లైక్ నలుగురు హెచ్ఆర్స్ నెంబర్ అయితే నేను షేర్ చేస్తున్నా. సో ఒకటోళ్ళు ఎత్తపోయినా ఇంకోటోళ్ళు అయితే మీకు ఎత్తి రిప్లై అయితే ఇస్తారు. సో వీడియో అనేది లాస్ట్ వాజ్ చూడండి. మనకి జొప్టో నుంచి అండ్ స్విగ్గీ నుంచి అయితే ప్యాకింగ్ జాబ్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జాబ్ ప్రొఫైల్ అంటే జాబ్ ఏంది అంటే మనం అయితే ఆర్డర్స్ పిక్ చేసి ప్యాక్ చేసి డెలివరీ బాయ్కి అయితే ఇవ్వాలి. లైక్ మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట స్విగ్గీ నుంచి అండ్ జొప్టో నుంచి. అవి అయితే మీరు పిక్ చేసి జొప్టో లైక్ డెలివరీ పర్సెంట్ ఇస్తే అతను అయితే డెలివరీ చేస్తాడు. ఇది జాబ్ రోల్ అనమాట. అండ్ శాలరీ విషయానికి వస్తే శాలరీ మనకి లైక్ స్విగ్గీ అండ్ జొప్టో నుంచి అయితే 12K నుంచి 15K వరకు అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. బిట్వీన్ 12,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అండ్ మనకి జొప్టోలో స్విగ్గీలో ఈఎస్ఐ పిఎఫ్ అయితే ఉంది అనమాట. ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ అయితే మనకి 10th అనమాట. లైక్ మినిమం ఎస్ఎస్సి అనమాట. 10th క్లాస్ అయితే మీరు 10th క్లాస్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి జాబ్ అప్లై చేయాలంటే. అండ్ టైమింగ్స్ వచ్చేసి మీకు రొటేషనల్ 9 hour షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ ఒక వీక్ డే ఉంటుంది, ఒక వీక్ ఈవినింగ్ ఉంటుంది, ఒక వీక్ నైట్ ఉంటుంది. అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట. అండ్ టైమింగ్స్ విషయానికి వచ్చేసి మనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకి 6 to 3 స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 3 to 10, 12 స్టార్ట్ అవుతుంది. అండ్ నైట్ షిఫ్ట్ వచ్చేసి 10 to 7. ఇవైతే షిఫ్ట్ టైమింగ్స్ అనమాట. ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం అటు ఇటు, లైక్ 1 hour బిఫోర్ అండ్ 1 hour ఆఫ్టర్ అనమాట. అండ్ ఇది ఉట్టి మేల్స్కి అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అండ్ ఫీమేల్స్ టూ అవైలబుల్ ఉంటుంది. సో ఫీమేల్స్ ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. మేల్స్కి అయితే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట ఈ జాబ్స్కి. అండ్ వర్క్ లొకేషన్స్ దీంట్లో అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఉన్నాయో లేదో ఒకసారి హెచ్ఆర్ని కనుక్కోండి. ఉంటే ఓకే, లేకపోతే ఫుల్ టైంకి అయితే అప్లై చేసుకోండి. అప్పుడప్పుడే ఉంటాయి అనమాట. అండ్ లొకేషన్స్ విషయానికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు స్క్రీన్ మీద లొకేషన్స్ షీట్ అనేది ఇస్తారు. లైక్ లొకేషన్స్ ఏడేడు అవైలబుల్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ కోటాపేట్, కొండాపూర్, వేవ్రాట్, ముస్తాబాద్, బేగంపేట్, బల్కంపేట్, సైనిక్పూరి, ఐటీ సిటీ, ఇట్లా లొకేషన్స్లో అయితే మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట జొప్టో అండ్ స్విగ్గీ. అండ్ సేమ్ లొకేషన్స్లలో మన స్విగ్గీ అవైలబుల్ ఉంటుంది. లైక్ బేసిక్గా 2 అప్స్ అయితే ఉంటాయి అనమాట. 2 కాంపిటీషన్ కాబట్టి మనకి దీంట్లో అవైలబుల్ లేకపోయినా దాంట్లో అయితే ప్యాకింగ్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవైతే మీకు 2 లొకేషన్స్ అయితే ఒకసారి స్క్రీన్ మీద పెడతా, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లలో మనకి వేకెన్సీస్ ఉంటాయి, ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇవైతే జాబ్ డీటెయిల్స్ అనమాట. అండ్ హెచ్ఆర్స్ నెంబర్స్ వచ్చేసి ఇప్పుడు ఇస్తున్నా. సో ఇవైతే ఒకసారి ఒకటి కలవకపోతే ఇంకోటి నెంబర్కి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకటోసారి ఎత్తపోయినా ఇంకోటి సార్ అన్న ఎత్తుతాడు. సో ఇవైతే హెచ్ఆర్స్ నెంబర్ అనమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసి నాగరాజు సార్ది, సెకండ్ వచ్చేసి దూరప్రసాద్ సార్ది, లైక్ దూర రౌడ్ సార్ది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీలత మేడం. అండ్ ఫోర్త్ వన్ ప్రవీణ మేడం. ఈ 4 నెంబర్స్కి అయితే మీరు ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ పర్సన్ ఎత్తపోయినా సెకండ్ పర్సన్ అన్న ఎత్తుతాడు, మీకైతే రిప్లై ఇస్తాడు. సో ఆల్ ద బెస్ట్. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.